10 ఏళ్లలో పార్టీ ఫిరాయింపుల కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కేటీఆర్ నీతులు చెప్పడం ఎంతో హాస్యాస్పదంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. 60కి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను తమ పార్టీలో చేర్చుకుని ఇప్పుడు ఫిరాయింపుల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి ప్రలోభపెట్టి బెదిరించి చేర్చుకున్న సన్నాసి ఎవరని ఆయన సీరియస్గా ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో జీరో చేసిన తండ్రి కొడుకులకు ఇంకా బుద్ధి రాలేదని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కేటీఆర్ గారి నేటి మాటలు అహంకార పూరితంగా, ఫ్రస్ట్రేషన్తో, బలుపుతో కూడుకున్నటువంటి మాటలుగా మేము భావిస్తున్నాం. వెధవనే పదం గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మేము అడుగుతున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఇంచుమించు 9 సంవత్సరాలలో 60 మంది ప్రతిపక్ష శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యుల్ని వెంట పడి మరీ కండువ గప్పిన విధవలు ఎవరనే మాట. రోజుకొకరిని తీసుకొని మా బట్టి విక్రమార్క గారిని ప్రతిపక్ష నేతగా చూడకుండా చేసినటువంటి విధవలు ఎవరని ఈరోజు మేము మా పార్టీ పక్షాన్ని కూడా అడగదలుచుకున్నాం అన్నమాట. మాటలు చక్కగా రానని చెప్తున్నాం. మీరు ఒకడంటే మీరు ఏంటంటే ఇప్పటికే అనేక మార్లు చెప్పినాం. ప్రజాస్వామ్యం గురించా మీరు మాట్లాడదని అడుగుతున్నాం. అధికారం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈరోజు కూని రాగాలు కూస్తూ మా శ్రీధర్ బాబును పట్టుకొని కూడా ఎవరు వేసిర్రు కండువా, ఏ విధ వేసిండు అనేటువంటి మాట ఈరోజు మా శ్రీధర్ బాబు గారిని మాట్లాడేటువంటి మాటలు